Core i5 14400 ప్రాసెసర్ తీసుకోవాలా లేకపోతే Ryzen 5 7600X ప్రాసెసర్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్పెసిఫికేషన్స్ గురించి పక్కన పెట్టేద్దాం. ఈ రెండు ప్రాసెసర్స్ లో ఏది తీసుకోవాలని నన్ను అడిగారు అనుకోండి, మీరు కనుక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు ప్రాసెసర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటది. ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, రెండు ప్రాసెసర్స్ దాదాపు అదే ప్రైస్ లో అయితే ఉంటాయి. బట్ ఈ రెండు ప్రాసెసర్స్ లో ఒక సింగిల్ ప్రాసెసర్ ని రికమెండ్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటో మీకు చెప్పనా, అప్గ్రేడబిలిటీ. Core i5 14th జనరేషన్ ప్రాసెసర్ మీరు తీసుకుంటున్నట్లయితే తర్వాత మీరు జనరేషన్స్ కి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే కంప్లీట్ గా ఉండదు. రైజన్ మీకు AM5 ప్లాట్ఫామ్ తో రావడం వల్ల అట్లీస్ట్ ఒక 3 years గానీ 2 years గానీ అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ AMD ప్రాసెసర్ అయితే ఇస్తుంది. ఫ్యూచర్ లో వచ్చి 8600X గానీ లేకపోతే 9600X గానీ మీరు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ మీకు AMD ఇస్తుంది. కాబట్టి నేను ఈ రెండు ప్రాసెసర్స్ లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోమంటే డెఫినెట్ గా మీరు Ryzen 5 7600X ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి రికమెండ్ అయితే చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.